మొత్తం కర్త కర్మ క్రియ మీడియానే అంటారు. వాళ్ళిద్దరు మూడు పిల్లలయ్యా, 10 ఏళ్ళు బతుకున్నారయ్యా, 10 ఏళ్ళు కలిసి బతికారయ్యా. వాళ్ళలో ఏదో గొడవ వచ్చింది, ఆ అమ్మాయి ఏదో కేసేసింది, ఆ కేసు కోర్టులో తేలుతుంది, వాడు కేసు కోర్టులో తేలుతుంది, కోర్టు తేలుతుంది ఎవరు తప్పు ఎవరు ఒప్పని. ఈ లోపల మధ్యలో వాడెవడో వచ్చి అమ్మాయి మొగుడు పిల్లలు ఇంట్లో మాట్లాడుకుని తిట్టుకుని వీడియో తీసి ఆడియో తీసి రిలీజ్ చేస్తాడు. ఆడెవడో ఫ్రెండ్ అంటాడు, ఆడు ఇంకోడు ఏదో ఇంకో ఫోన్ లీక్ అంటాడు. ఈ వాళ్ళ విషయాలు, వాళ్ళ భార్యాభర్తల విషయాల్లో మూడో మనిషికి ఏం అవసరం, మీడియాకి ఏం అవసరం, ఏమి సంబంధం, ఎందుకు మీడియా దూరేసి వాడిని బట్టి వీడిని బట్టి ఆ విషయాలు కెలికి ఎందుకు ఇంత చేస్తుంది మీడియా? అవసరం ఏముంది? వాళ్ళు ఏమిటి? వాళ్ళు ఈ సమాజంలో ఏమైనా పెద్ద గొప్ప వ్యక్తుల? రాజకీయం ఏంటి? అంతకుముందు తాగి యాక్సిడెంట్ చేసిన బాబతే ఇప్పుడు ఈ అమ్మాయిని కాదన్నాడు, ఇంకో అమ్మాయితో ఉన్నాడు. ఇది వాళ్ళు చూసుకుంటారు. అమ్మాయితో 10 ఏళ్ళు జీవితం గడిపాడు. 10 ఏళ్ళు జీవితం గడిపినప్పుడు ఆ అమ్మాయి డ్రగ్స్ అని తెలీదా? 10 ఏళ్ళు జీవితం గడిపినప్పుడు డ్రగ్స్ అమ్మాయి అలవాటు ఉంటే ఎందుకు ఆపలేకపోయావు? అంత మొగాడివి కాదా నువ్వు? అంత సన్నాసివా? నీ పెళ్ళం డ్రగ్స్ తీసుకుంటే ఆపలేనంత అసమర్థుడు నువ్వు? అప్పుడు నేను చేసి అమ్మాయి ఇంకెవరితో మాట్లాడినప్పుడు నువ్వేం పీకే ఆడంగడువా నువ్వు? నీ పెళ్ళం మరో మగవాడితోటి సెక్స్ విషయాలు మాట్లాడితే వింటూ కూర్చున్నావు, సిగ్గులేదు? అవన్నీ ఇప్పుడు బయట పెట్టుకుంటాను. నువ్వు మొగాడివేనా? మీసా ఉన్న మొగాడివేనా నువ్వు? నీ పెళ్ళం ఇలా చేస్తుందని 10 ఏళ్ళుగా గడిచినాక ఇప్పుడు చెప్తావా? అంటే ఇవన్నీ కల్పితాలు అని అర్థమైపోతుంది. ఆ అమ్మాయి అందాన్ని ఐశ్వర్యాన్ని అన్నీ అనుభవించేశాడు. ఇప్పుడు కొత్త మోజు వెళ్తున్నాడు. దానికి వాళ్ళిద్దరు సరే ఆ అమ్మాయి తేల్చుకుంటుంది. ఆ అమ్మాయి ముగ్గురితో నా మూడు కావాలంటుంది, తేల్చుకుంటుంది. వాళ్ళిద్దరు మూడు పిల్లలు కోర్టులో చూసుకుంటారు. మీడియాకి ఏమొచ్చింది? ఆడెవడో భాష అంట, ఇంకెవడో ఇంకొకటంట. వాళ్ళిద్దరు బెడ్రూమ్లో మాట్లాడుకున్న మాటలు, వాళ్ళిద్దరు బెడ్రూమ్లో పొట్టాడుకున్న మాటలు అవి రికార్డ్ చేసి వినిపిస్తారేంటి? అవి ఎక్కడి నుంచి రికార్డ్ చేశాడు? వీడికి భాషాగడికి ఏం పని? వాళ్ళ బెడ్రూమ్లో వాడు మాట్లాడుకున్న మాటలు రికార్డ్ చేసిన అవసరం వీడికి వచ్చింది? వాడు ఎంత డబ్బు ఇచ్చాడు? రాజకీయాన్ని ఎంత డబ్బు ఇస్తే కూలికి విషం తాగే కుక్కలాగా ఆ పనులు వీడు ఎందుకు చేస్తున్నాడు? బ్రోకర్ పనులు ఎందుకు చేస్తున్నాడు వీడు? నిజమైన మిత్రుడు అయితే వాళ్ళిద్దరిని సర్దడానికి ట్రై చేయాలి, కుటుంబాన్ని వాళ్ళిద్దరిని కాపురాన్ని సర్దిద్దడానికి చూడాలి, లేకపోతే మూసుకుని కూర్చోవాలి. అంతేకాని ఇంకా వాళ్ళిద్దరిని పెంచి వీడు అమ్మాయిని వదిలేసి ఇంకో అమ్మాయితో వాడు పెళ్లి చేసుకొని రెడీ అవ్వడానికి మార్గం సుగమం చేయడానికి వీడికి ఎంత కమిషన్ వస్తుంది ఈ భాషకి? ఇవన్నీ వింటా ఉంటే ఎంత దరిద్రంగా ఉందంటే, అన్ని కల్పిత కథలు, అన్ని కల్పితాలు, ఒకరి మీద ఒకళ్ళు చండాలంగా నీచంగా. వాళ్ళ వల్ల సమాజానికి మంచి లేదు, చెడు లేదు. ఏముంది? వాళ్ళిద్దరు సమాజంలో ఏంటి వాళ్ళ స్థానం? వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగల, వాళ్ళ ప్రభావం పడగలిగిన సమాజం ఎంత? సముద్రంలో కాకిరెట్ట వాళ్ళు. వాళ్ళని గురించి ఎంత హంగామా, ఇంత హడావిడి మీడియాకి ఏం అవసరం? ఎందుకు చేస్తుంది మీడియా? ఎవరి కోసం చేస్తుంది? రాజతరుణ్ కోసం చేస్తుందా? ఎందుకు? వాళ్ళు సైలెంట్గా ఉంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కోర్టుకు వెళ్తారు, కోర్టు తీర్పు చెబుతుంది. దాని ద్వారా ఎవరెవరికి పెనాల్టీ ఇచ్చుకోవాలో, ఎవరెవరికి భారణం ఇచ్చుకోవాలో చూసుకుంటారు. ఇది మొత్తం అందుకని కర్త కర్మ క్రియ అంతా మీడియా. ఈ సోషల్ మీడియా వాళ్ళు ఏమైందంటే అర్థం పర్థం లేని విషయాలకి, అనవసర విషయాలకి కొమ్ము కాసేసి వాటిని హంగామా చేసి వేరే వ్యూవర్షిప్ కోసం, ఆ ఎంగిలి మెతుకుల కోసం పడే తాపత్రయం చెప్తే ఇంకోటి కాదు. మళ్ళీ మన ఇంకెవరో స్నేహితురాలట, ఆ అమ్మాయి డ్రగ్స్ ఇచ్చిందని ఇప్పుడు చెప్తుంది. ఆ సొంత పూస ఎవరో 10 ఏళ్ళు అయినాక ఇవాళ నాకు అంటే ఎవరు చెప్తున్నా ఇవాళ 10 ఏళ్ళ తర్వాత ఇవాళ వచ్చి చెప్తున్నా ఏంటి? ఎందుకు చెప్తున్నావు? ఎవరు చెప్పమంటే చెప్తున్నావు? ఎవరిచ్చే కూలి కోసం ఆ విషయం తాగుతున్నావు నువ్వు? ఆ బిస్కెట్లు తింటున్నావు? సిగ్గుండాలి చెప్పడానికి. తీసుకోలేదు నీకు పోలీసులు ఎలా కేసు వెళ్ళింది పోలీసులు చెక్ చేస్తారు. ఆ బ్లడ్లు శాంపిల్స్ ఉన్నాయా చూస్తారు. అలవాటు ఉందా దీంట్లో కనుక్కుంటారు. వాళ్ళు సైంటిఫిక్గా కనుక్కుంటే తగినట్టు వీడి వాదన చెల్లుద్ది. వీడి వాదన చెల్లటానికి కూడా చెల్లదు. ఎందుకంటే 10 ఏళ్ళు కాపురం చేసావు. 10 ఏళ్ళుగా డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు కాపురం చేసినప్పుడు లేదా? అప్పుడు తెలియదా నీకు? అప్పుడు సమ్మగా ఉంది. ఎందుకంటే అమ్మాయి డబ్బులు కావాలి, అమ్మాయి అందం కావాలి, అమ్మాయి ఇచ్చే సుఖం కావాలి, అమ్మాయి యవ్వనాన్ని అనుభవించాలి. అప్పుడు మాత్రం కావాలి ఇవన్నీ. అప్పుడు ఏమీ నీకు డ్రగ్స్ తేడా తెలియదు. ఇప్పుడు ఆ అమ్మాయి కన్నా మరో అందగత్తే, మరో యువతి దొరికింది, మరో అందం దొరికింది కనుక దీన్ని వదిలించుకోవాలి. అందుకోసం ఇప్పుడు ఆ డ్రగ్స్ అని, ఆ అమ్మాయి ఇంకోటితో సంబంధం అని
సిగ్గు లేదు ఒక మగాడికి మాట 10 ఏళ్ళుగా అమ్మాయితో ఉంటూ ఆ అమ్మాయికి 10 ఏళ్ళుగా ఎవరెవరితో సంబంధం ఉందని చెప్తావా? అంటే ఆ సంబంధం ఉంటే నువ్వు ఇన్నాళ్ళు లైట్లీ దీపం పెట్టి కూర్చున్నావు, వాళ్ళకి టార్చ్ లైట్ వేస్తూ కూర్చున్నావా? వాళ్ళ కాపలా కాస్తూ కూర్చున్నావు బ్రోకర్ లాగా. ఏం మాట్లాడుతున్నాడు? సిగ్గుండాలి ఆ మాట మాట్లాడటానికి. అమ్మాయి ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు చేస్తానని ఇప్పుడు చెప్తావు. అది మొదలు ఈనాళ్ళు ఎందుకు చెప్పలే మరి? ఆ అమ్మాయి ఎప్పుడైతే రిబెల్ అయిందో అప్పుడు మొదలెట్టావు క్యారెక్టర్ అసాసినేషన్. ఆడపిల్ల మీద ఈజీ ఇవాళ సమాజంలో ఉన్న అలవాటు అది. ఆడపిల్ల మీద తోలనాటం, ఏదైనా ఆడపిల్ల ఎదురు తిరిగిందంటే క్యారెక్టర్ అసాసినేషన్. ఆ అమ్మాయి 10 మందితో ఉంటుంది, 10 మందితో పడుతుంది. ఈ 10 ఏళ్ళు అమ్మాయితో కాపురం చేసినప్పుడు తెలియలేదు 10 ఏళ్ళతో ఉందని, 10 మందితో స్నేహం చేసింది అప్పుడు తెలియలేదా? అప్పుడే ఆడకి మొండమొప్పులా కూర్చున్నావా చేతులు కట్టేసుకుని? పెళ్ళాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయావా? సిగ్గు ఉండదు మాట్లాడటానికి. మీసం ఉన్న మొగాడు మాట్లాడే మాటనే అది.